హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పల్లెటూరులోనే ఎటుంటుంది తెలిసిన నీకు విషయం తెలిసిందనుకోర్రి, అది షేర్లకు పోయి షేర్లలోనే అగ్గిపుల్లు అంటించినట్టు అంటించారు. అప్పుడు ఊరంతా బగ్గుమని మండుకుంటుంది. ఆ పిల్ల ఇటు వేయచ్చు అంటనే, ఈ పిల్లగాడు ఇటు వేయచ్చు అంటనని ప్రతిసారి మందిని ఆడిపోసుకోవడమే కానీ మరి వాళ్ళ గురించి వాళ్ళు మాత్రం చెప్పుకోరు. పట్నం నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనుకోర్రి పల్లెటూరుకి. షేర్లలో ఏమనుకుంటారు తెలిసిన అమ్మాయి గురించి? ఆ అమ్మాయి ఎటుంటుంది, పట్నం లక్కనే ఉంటుంది, పల్లెటూరు లక్క ఉంటుందే. ఎప్పుడు చూడు జుట్టు ఆరబోసుకుని ఉంది చూడే, అసలు చేతి నిండా గాజులు కూడా లేవు, ఒక గాజే వేసుకుంది. ఇంత మంచిగా చీర కూడా కట్టుకోదు, పెళ్ళైనాక చీర కట్టుకోవాలి కదా, చీర కూడా కట్టుకోదు, ఎప్పుడు చూడు ఫ్యాషన్ షో డ్రెస్సులు వేసి ఉంటుంది అని అంటారు. కొందరేమో ఇట్లా మాట్లాడతారు, మరి కొందరేమో పట్నంలో పెరిగింది కదా అక్కయ్, ఆ పిల్లలు చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు ఇట్లే ఉంటారు లెక్కయ్ అని మరికొందరు అంటారు. మా పిల్ల కూడా చదువుకుందబ్బా, మా కోడలు అస్సలు ఇట్టనే ఉండదు. ఎంత బాగా మంచి చీర కట్టుకొని, గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని, జడలు ఎంత మంచిగా వేసుకొని, చీర ఎంత మంచిగా కట్టుకుంటుందండి. పెళ్ళైనాక చీరలు కట్టుకుంటే ఎంత అందం వేస్తుందండి. ఫ్యాషన్ షో డ్రెస్సులు వేసుకుంటారు ఎవరైనా? ఆ పిల్ల ఉందబ్బా, ఎప్పుడు చూడు ఫ్యాషన్ షో డ్రెస్సులు వేసుకుంటుంది. చదువుకుంటే సంస్కారాన్ని చెప్తుందా? ఎప్పుడన్నా కానీ పెళ్ళైనాక చీరలు కట్టుకోవాలి కానీ ఫ్యాషన్ షో డ్రెస్సులు వేసుకుంటారా అని చేనులో పడితే ఇట్టే మాట్లాడతారండి. ఇంకా ఒకరు ఏమన్నా కానీ ఒకరు ఏమన్నా చేసింటారు అనుకోర్రి, వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడతారో అన్ని మాట్లాడతారు. ఇంక చేనులలో ఎప్పుడు చూడు వాళ్ళ గురించే కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. ఇంకా సాయంత్రం కాగా ఎప్పుడైతే పక్కింటి అమ్మాయితోటి ముచ్చట్లు పెడదామా, ఎప్పుడైతే లేదా అని గబగబా వంట చేసుకొని పక్కింటి అమ్మాయితోటి ముచ్చట్లు పెట్టినాక రెడీగా అయిపోతారు. ఇంకా టీవీలో నా స్టోరీ కదా అల్లినట్టు ఇంకా కూర్చొని అల్లుకుంటూ పోతుంటారు. ఇంకా మధ్యలో భర్త పిలిచినాడు అనుకోండి, ఆ భర్తను తిట్టుకుంటూ కానీ పోతారు. ఏమయ్యా అప్పుడే పిలిచినావు నువ్వు బయటికి పోతే గంటన్నా కానీ రావు, మేము ముచ్చట్లు పెడితే మీకు అంత కడుపులో మంట కదా అని భర్తను తిడుతుంది. అప్పుడు భర్త ఏమంటాడు తెలిసిన, మేము బయటికి పోతే గంటలోపు వచ్చాం, మీరు మీ ఆడోళ్ళు కదా జడ అల్లుకున్నట్టు మీ స్టోరీని అల్లుకుంటూనే పోతారు, గంట సరిపోదు మీకు, తెల్లవారుజామున ఉన్నా కానీ మీ స్టోరీలు తెగమంటే కానీ తెగవవి, మీ ఆడోళ్ళ స్టోరీలు ఉన్నిందేలే కానీ నాకు వచ్చి అన్నం పెడతారా అని అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందైతే మళ్ళీ ట్రై చేస్తాం. గంటలోపు వచ్చాం, మీరు మీ ఆడోళ్ళు కదా జడ అల్లుకున్నట్టు మీ స్టోరీని అల్లుకుంటూనే పోతారు, గంట సరిపోదు మీకు, తెల్లవారుజామున మీరు మీ ఆడోళ్ళు కదా జడ అల్లుకున్నట్టు మీ స్టోరీని అల్లుకుంటూనే పోతారు, గంట సరిపోదు మీకు, తెల్లవారుజామున ఉన్నా కానీ మీ స్టోరీలు తెగమంటే కానీ తెగవవి, మీ ఆడోళ్ళ స్టోరీలు ఉన్నిందేలే కానీ నాకు వచ్చి అన్నం పెడతారా అని అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందైతే మళ్ళీ ట్రై చేస్తాం.